నమస్తే అవధాని. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చాడు. వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు అరేంజ్ చేసిన పబ్లిక్ మీటింగ్లో అని మాట్లాడాడు. ఆయన ఒక రెండు విషయాలు చెప్పాడు ప్రధానమైన. ఒకటి, వాహన వినియోగం తగ్గించండి, దట్ ఈస్ వన్. సెకండ్, బంగారం కొరత సెకండ్. అండ్ థర్డ్, ఆల్సో ఇంపార్టెంట్ ఈస్ డోంట్ గో ఫర్ హ్యూజ్ కన్స్ట్రక్షన్స్. ఇది నరేంద్ర మోడీ చెప్పిన ఈ వ్యవహారం. దీని మీద ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో సహా అందరూ చాలా కామెంట్స్ చేశారు. రైట్, ఎవరికి ఇష్టం వచ్చిన కామెంట్స్ చేసుకునే రైట్ వాడుకుంది. కానీ ఒక దేశానికి ప్రధానిగా వాట్ ఈజ్ కమింగ్ అప్ అనేది చెప్పాల్సిన బాధ్యత తనకుంది అని భావించి నరేంద్ర మోడీ చెప్పాడు. అయితే నరేంద్ర మోడీని కేవలం ఒక రాజకీయ నాయకుడిగా చూసి వీళ్ళు కామెంట్స్ చేశారని నేను అనుకుంటున్నాను. సహజం, ఎందుకంటే ఇద్దరూ రాజకీయ నాయకులే. ఎవరు, నరేంద్ర మోడీ కానీ, రాహుల్ గాంధీ కానీ, లేకపోతే మల్లికార్జున ఖర్గే కానీ, వీళ్ళందరూ రాజకీయ నాయకులే కదా. రాజకీయ నాయకులు సహజంగా కామెంట్స్, కౌంటర్ కామెంట్స్ చేస్తారు. కానీ బిఫోర్ కామెంటింగ్ దే షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ వాట్ ఈస్ ది వరల్డ్ గోయింగ్ అరౌండ్ నౌ. ఎందుకంటే ప్రపంచంలో పరిస్థితులు చాలా ఎక్కువ మారుతున్నాయి. ఎంత మారుతున్నాయంటే ఏవి ఎవరి చేతిలోనూ లేవు. మనము మూడవ పార్టీ అయినప్పటికీ మన ప్రమేయం లేకుండా మన ఇంటికి దెబ్బ తగ్గుతుందన్న పరిస్థితి. పళ్ళు రాలుతాయి. మన పళ్ళు ఎందుకు రాలుతున్నాయంటే ఎవడో కొడితే వాడు వచ్చి మనకి తగిలితే మనం చాలాసార్లు రోడ్డు మీద యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. అటుకేసి వెళుతున్న కారు డివైడర్ని కొట్టి ఎదురుగుండా వస్తున్న వాహనాన్ని కొడితే ఈ వాహనంలో వాడు చచ్చిపోతారు. పాప వాడు ఏం చేశాడు, వాడు టైప్ కాకుండా వాడు చేస్తాడు. అలా అయితే ఇప్పుడు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫౌండర్ ఉదయ్ కోటక్ 2 రోజుల క్రితం సిఐఐ వాళ్ళ ఒక మీటింగ్లో మాట్లాడుతూ చెప్పాడు, ఇండియా ఈజ్ గోయింగ్ టు ఫేస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ బికాజ్ ఆఫ్ ఇరాన్ వార్. హెర్ముజ్ జలసంధి నుంచి ఇది రావడం ఆగిపోవడంతో, ఇది పెట్రోలియం రిలేటెడ్ ప్రొడక్ట్స్ రావడం ఆగిపోవడంతో the situation is going to be very serious. India has yet to receive its shock. ఎప్పటివరకు ఆ షాక్ ఇంకా రిసీవ్ కాలేదు. బట్ షూర్లీ బీ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ వార్నింగ్ ఇచ్చాడు. అండ్ నరేంద్ర మోడీ తీసేసరికి కోటక్ మహీంద్రా ఉదయ్ కోటక్ని తీసేయలేం. ఈజ్ ఏ బ్యాంకర్, ఎన్ ఎకనామిస్ట్, ఎన్ ఇన్వెస్టర్. హీ నో వాట్ ఇట్ ఈస్. తాను ఏం మాట్లాడుతున్నానో స్పృహలో ఉండే మాట్లాడాడు. చాలా కరెక్ట్గా మాట్లాడాడు. ఇండియా ఇప్పటివరకు ఇంకా షాక్ తగలలేదు. ఇండియాకి తగలడం మొదలెట్టిన తర్వాత అసలు దీనికి పరిష్కారం ఏమిటి అనేది ఎవరికి తెలియట్లేదు ఇంకా అని చెప్పొచ్చాడు. బహుశా అంటే అంత పెద్ద షాక్ తగిలితే దాన్ని ఎలా తట్టుకోవడం అనే విషయం ఆయన దాంట్లో ఇచ్చేసాడు. రెండోది, దానికి పరిష్కారం ఎలాగా అంటే ఇండియా కుడ్ నాట్ షో ఇట్. ఇది ఇండియా కాదు. పరిష్కారం రావాల్సింది వస్తే ఇరాన్ నుంచి రావాలి, లేదా యుఎస్ నుంచి రావాలి. ఇంకెవరు చేసినా ఓకే, పాకిస్తాన్ ఏదో వాళ్ళతో చర్చలు జరిపింది, అదేదో చేసింది అని చెప్పినా, రేపు పొద్దుట రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏదో చేశాడని చెప్పినా, కాదు ఎవరు చైనా అధ్యక్షుడు జీపెన్ ఏదైనా చేశాడని చెప్పినా, ఎవరు చేసినా ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఈ 2 దేశాలు. సో ఆయన చెప్పిన దాంట్లో ఒక అర్థం ఏంటంటే ఇండియా ఆ షాక్ నుంచి ఇంకా ఎదగాలి. ఆ షాక్ ఇంకా ఇండియాకి తగలలేదు. తగలడం మొదటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ అని చెప్పాడు. దీనిని ఎలా చూద్దాం, ఆయనకు కూడా తాటేకులు చేద్దాం. ఎందుకంటే మనకి మీడియాలో, పర్టికులర్గా సోషల్ మీడియాలో వచ్చిన ఒక అవకరం ఏమిటంటే ఎవరు ఏది చెప్పినా దానికి తాటేకులు కట్టి దాన్ని ఏదోలా కామెంట్ చేసి వాళ్ళని ట్రోల్ చేయడం చాలా ఎక్కువ అలవాటైంది.
సరే ట్రోల్ చేయడము ఇది అంటే అలా అయితేనే మాకు వ్యూవర్షిప్ వస్తుంది, మమ్మల్ని లైక్ చేస్తారు అనే పంథాలోకి చాలామంది వచ్చేసారు. బట్ ఇట్స్ డూయింగ్ హార్మ్ టు ది సొసైటీ, ఇట్స్ డూయింగ్ హార్మ్ టు ది నేషన్. అంటే నేను కేవలం ఇదేదో నరేంద్ర మోడీ గురించి కదా చెప్పాను. ఏదన్నా ఒక విషయము పాజిటివ్గా ఎవరైనా మాట్లాడితే తాటాకులు కట్టడం అన్న నేచరు ఇట్స్ హార్మింగ్ ది ఎంటైర్ సొసైటీ. సో ఉదయ్ కోటక్ చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎస్, ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో. ఇట్ ఈస్ ఫర్ ది నేషన్ అండ్ ఫర్ అస్ అవధాని.